Hi my dear aspirants, welcome to Madhu Knowledge Center. AP TET and TS TET Telugu important grammar parts చూద్దాము. It is a basic level లో నుంచి మనం అడ్వాన్స్ లెవెల్లోకి బిట్స్ అండ్ ప్రీవియస్ ఇంపార్టెంట్ బిట్స్ కూడా చూద్దాము. ఫస్ట్ తెలుగు వర్ణమాలలో మొత్తం 56 అక్షరాలు ఉంటాయి. ఇది మనకు తెలిసినదే. 56 అక్షరాలు ఉంటాయని చెప్పి అందులో మళ్ళీ మనం ప్రతి దాన్ని డిఫరెంట్ టైప్స్గా పిలుస్తాము. ముందు మీకు ఇంపార్టెంట్ ఏంటంటే ఈ నేమ్స్. ఎందుకు ఈ నేమ్స్ ఇచ్చానంటే ఇక్కడ టెట్ డిఎస్సిలో మీకు 2 మార్క్స్కి ఈ నేమ్స్ ఇచ్చి ఎన్ని ఉంటాయని అడుగుతాడు, లేకపోతే ఆ లెటర్స్ ఏవో గుర్తించమని అడుగుతాడు. ఒకసారి నేమ్స్ చూసేద్దాం. అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు, అంతస్యాలు, ఉస్మాలు, వర్గీయ వ్యంజనాలు, మూర్ధన్యాక్షరాలు, తాళవ్యాలు, ఓష్టాక్షరాలు, ఘోషాలు, అనునాసికాలు. ఇక్కడ ఈ నేమ్స్ ఫస్ట్ మీరు నేర్చుకోండి, గుర్తుంచుకోండి. అచ్చులు వచ్చేసి ఎన్ని ఉంటాయి? 16 ఉన్నాయి. ఆ నుంచి అమ్మహ వరకు అచ్చులు అని అంటాము. నెక్స్ట్ హల్లులు, కా నుంచి బండిరా వరకు. ఇక్కడ క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేస్తాడంటే కింది వాటిలో హల్లులను గుర్తించండి అని చెప్పి సమ్ లెటర్స్ ఏవైనా నచ్చిన లెటర్స్ ఇస్తాడు. లేకపోతే హల్లులు ఎన్ని ఉంటాయి అని అడగచ్చు. 36, 36. నెక్స్ట్ ఉభయాక్షరాలు యాజ్ యూజువల్గా 0, విసర్గ, అరసున్నా అని చెప్తుంటాం. కానీ కాదు ఫ్రెండ్స్, బండిరా కూడా ఉభయాక్షరాల కిందికి వస్తుంది. మొత్తం ఉభయాక్షరాలు ఎన్ని ఉంటాయి? 4. నెక్స్ట్ అంతస్యాలు, ఇక్కడికి రండి. ఇది చాలా ఇంపార్టెంట్. లాస్ట్ టెట్లో ఇది టచ్ అయిందనమాట. యా, రా, లా, వా ఇచ్చి ఇది దేని కిందికి వస్తుంది అని క్వశ్చన్ అడిగాడు. ఆన్సర్ ఈజ్ అంతస్యాలు. ఎన్ని ఉంటాయి? 4. యా, రా, లా, వా. నెక్స్ట్ వన్ ఉష్మాలు. ఉష్మాలు వచ్చేసి కూడా 4. షా, షా, సా, హ. షా, షా, సా, హ. వీటిని ఏమని పిలుస్తాము? ఉష్మాలు. ఎన్ని ఉంటాయి? 4. నెక్స్ట్ వర్గీయ వ్యంజనాలు. ఇక్కడ ఈ బిట్ ఇంతవరకు ఎవరు చూడలేదు, నేనైతే ఇంతవరకు ఈ బిట్ చూడలేదు. వర్గీయ వ్యంజనాలు వచ్చేసి 25 ఉంటాయి. కా నుంచి షా వరకు మనం వర్గీయ వ్యంజనాలు అని అంటాము. నెక్స్ట్ మూర్ధన్యాక్షరాలు 8 ఉంటాయి. టాటు బండిరా. చూడండి ఫ్రెండ్స్, టాటు బండిరా వరకు 8 లెటర్స్ ఉంటాయి. వాటిని మూర్ధన్యాక్షరాలు అని అంటారు. నెక్స్ట్ తాళవ్యాలు 7. తాళవ్యాలు 7 ఉంటాయి. చాటు, షా. చాటు, షా. నెక్స్ట్ వన్ ఓష్టాక్షరాలు. ఇవి వచ్చేసి 5 ఉంటాయి. లాస్ట్ డిఎస్సిలో ఓష్టాక్షరాలు ఎన్నో గుర్తించండి అని అడిగాడు. ఆప్షన్ 5 ఈజ్ ద ఆన్సర్. పా, పా, బా, బా, మా. ఈ 5 వీటిని ఓష్టాక్షరాలు అని అంటారు. నెక్స్ట్ ఇది కూడా ఇంతవరకు నేను ఎక్కడైనా చూడలేదు. అండ్ ఎప్పుడు కూడా టెట్ డిఎస్సిలో ఈ బిట్ అయితే రాలేదు. మేబీ ఇప్పుడు వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు అని చెప్పి ఇది ఇచ్చాను. ఘోషాలు ఇవి ఎన్ని ఉంటాయంటే 20 ఉంటాయి. గా నుంచి హా వరకు, గా నుంచి హా వరకు ఉండే లెటర్స్ని ఘోషాలు అని అంటాము. మొత్తం ఎన్ని ఉన్నాయంటే 20. మీరు కావాలంటే కౌంట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫైనలీ అనునాసికాలు, అంటే మనం ముక్కు సహాయంతో పలికే వాటిని అనునాసికాలు అంటాము. 5 ఉంటాయి. అవి జ్ఞ, ఇన్యా, అనా, నా, మా. అంటే మనకు కవర్గం, చా అండ్ తా, మా వర్గం వచ్చేటప్పుడు ఎండింగ్లో వచ్చే లెటర్స్ కదా ఇవి. ఈ 5 కవర్గంలో ఎండింగ్లో ఇది వస్తుంది. చవర్గం ఇది. అండ్ నెక్స్ట్ తవర్గం, నెక్స్ట్ మా, యా, రా, లా, వా. అలా వీటిని ఈ 5 వీటిని కలిపి అనునాసికాలు అని అంటారు. అండ్ ఇందులో ఇంపార్టెంట్ బిట్స్ ఏంటి, లాస్ట్ ప్రీవియస్ టెట్ డిఎస్సిలో ఏ బిట్స్ అడిగారో అవి నెక్స్ట్ చూద్దాం. బిట్ నెంబర్ 1, అనుస్వారం గుర్తు ఏమిటి? వాట్ ఈస్ ద సింబల్ ఫర్ అనుస్వార? ఆప్షన్ ఏ 0, ఆప్షన్ బి విసర్గ, ఆప్షన్ సి హా. ఆన్సర్ ఈస్ 0. తెలుగు భాషను ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని ఎవరు పేర్కొన్నారు? ఆప్షన్ ఏ నికోలో డి కాంటి, ఆప్షన్ బి రాబర్ట్, ఆప్షన్ సి సిపి బ్రౌన్. గెస్ ద ఆన్సర్ ఫ్రెండ్స్. తెలుగు భాషను ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని ఎవరు చెప్పారు? సో నౌ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ నికోలో డి కాంటి. ఈ వీడియోలో మీకు తెలుగు బేసిక్ గ్రామర్ ఎక్స్ప్లెయిన్ అండ్ వాటికి రిలేటెడ్ బిట్స్, టెట్ డిఎస్సిలో రిపీటెడ్గా అడిగిన బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ ఫాలో మై ఛానల్ డైలీ అప్డేట్స్. అంతస్థ వ్యంజనాలు ఏవి? ఆప్షన్ ఏ షా, షా, సా, హ. ఆప్షన్ బి ప, ఫ, బ, భ, మా. ఆప్షన్ సి యా, రా, లా, వా. ఎక్స్ప్లెనేషన్లో చెప్పాను కదా ఫ్రెండ్స్, ఈ వర్డ్స్ చాలా ఇంపార్టెంట్. ఇందులో నుంచి ఖచ్చితంగా 2 or 3 బిట్స్ తెలుగు టచ్ అవుతాయని చెప్పి టెట్ అండ్ డిఎస్సికి. అంతస్థ వ్యంజనాలు వచ్చేసి యా, రా, లా, వా.
ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. ఉష్మాలు లేదా వ్యంజనాలు ఎన్ని? ఆప్షన్ ఏ 11, ఆప్షన్ బి 14, ఆప్షన్ సి 17. ఇక్కడ అవర్గీయ వ్యంజనాలు ఫ్రెండ్స్. క్వశ్చన్ వచ్చేసి అవర్గీయ వ్యంజనాలు ఎన్ని? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 14. తెలుగు వర్ణమాలలో మొత్తం ఎన్ని అక్షరాలు ఉంటాయి? ఆప్షన్ ఏ 56, ఆప్షన్ బి 57, ఆప్షన్ సి 63. హౌ మెనీ టోటల్ లెటర్స్ ఆర్ ఇన్ ది తెలుగు ఆల్ఫాబెట్? ఆల్ఫాబెట్స్ అనకూడదు ఫ్రెండ్స్, ఇట్ ఈస్ రాంగ్. ఇన్ తెలుగు ఆర్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. చాలామంది తెలియక ఆల్ఫాబెట్స్ బెట్స్ అంటుంటారు, ప్లూరల్ అనేది ఉండదు. సో నా ఆన్సర్ ఈస్, తెలుగు భాష ఏ భాషా కుటుంబానికి చెందింది? ఆప్షన్ ఏ ద్రావిడ, ఆప్షన్ బి బ్రహ్మీ లిపి, ఆప్షన్ సి సంస్కృత. తెలుగు భాష ఎక్కడి నుంచి వచ్చింది అంటున్నాడు. గెస్ ద ఆన్సర్. డోంట్ స్కిప్ మై వీడియోస్, వాచ్ ఇట్ ఫుల్. స్కిప్ చేస్తూ హాఫ్ ఆఫ్ చూసారంటే మీకు అసలు కంటెంట్ ఏంటి, రిలేటెడ్ బిట్స్ ఏంటి, ఏవి టచ్ అవుతాయి అనేది మీకు అర్థం కాదు ఫ్రెండ్స్. సో మీరు ఏం చేయాలంటే వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కంప్లీట్గా చూడాలి. అక్కడ ఏదైనా నేను పాయింట్స్ రైజ్ చేశానంటే అవి నోట్ చేసుకోవాలి. మ్యాక్సిమం నేను రిపీటెడ్ బిట్స్ అండ్ ఇంపార్టెంట్ ఖచ్చితంగా టచ్ అయ్యే బిట్సే ఇస్తున్నాను. వాస్ట్గా మీకు ఇన్ డీటెయిల్గా ఇస్తున్నాను. సో నౌ ద ఆన్సర్ ఈస్ ద్రావిడ భాష. తెలుగు భాష ద్రావిడ భాషా కుటుంబానికి చెందినది. క్రింది వాటిలో వర్ణమాలకు ఆధారం ఏది? ఆప్షన్ ఏ భాష, ఆప్షన్ బి వర్గం, ఆప్షన్ సి శబ్దం. వర్ణమాలకు ఆధారం ఏది? తెలియక భాష అంటుంటాం కదా, బట్ ఇట్ ఈస్ రాంగ్. భాష కాదు. వర్ణమాలకు ఆధారం వచ్చేసి శబ్దం. శబ్దాల ద్వారానే ఈ అచ్చులు, హల్లులు అండ్ వర్గీకరణ అనేది మొదలైంది. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి శబ్దం. క్రింది వాటిలో హాలంతం గుర్తించండి. ఐడెంటిఫై ద హాలంతం ఫ్రమ్ ది ఫాలోయింగ్. ఆప్షన్ ఏ ఇక్, ఇత్, ఆప్షన్ బి అహ, ఆప్షన్ సి హ, ష. మీరు అనుకోవచ్చు ఫ్రెండ్స్, చూడ్డానికి ఈజీగా ఉంది కదా అని. బేసిక్గా ఇదైతే ఈజీ బిట్ కాదు, 2020 డిఎస్సి బిట్ అనమాట ఇది. ఇక్కడ హాలంతం అనే వర్డ్ గుర్తుండాలి అండ్ అందులోకి ఏదొస్తుంది అనేది గుర్తుండాలి. హాలంతం ఏంటంటే ఆప్షన్ ఏ ఇక్, ఇత్. ఈ నకారం ఉండే వాటిని హాలంతాలు అని పిలుస్తారు. ఇట్, ఇట్, ఉర్, ఉల్ ఇవన్నీ కూడా హాలంతాలు. క్ష ఏ రకమైన అక్షరం? వాట్ టైప్ ఆఫ్ లెటర్ ఈజ్ క్ష? ఆప్షన్ ఏ ద్విత్వాక్షరం, ఆప్షన్ బి సంయుక్తాక్షరం, ఆప్షన్ సి ఏ మరియు బి. చూడ్డానికి బిట్ చిన్నగా ఉంది, ఏముందిలే ఏదో పట్టేస్తామని మనం అనుకుంటాం, కానీ ఇలాంటివే ఎక్కువగా టచ్ అవుతుంటాయి. ఇలాంటి కన్ఫ్యూజింగ్ బిట్సే ఎక్కువగా ఇస్తుంటాడు. సో నా ఆన్సర్ ఈజ్ సంయుక్తాక్షరం, ఆప్షన్ బి. ష, ష, స, హ లను ఏమంటారు? ఆప్షన్ ఏ అంతస్తాలు, ఆప్షన్ బి ఊష్మాలు, ఆప్షన్ సి తాళవ్యాలు. మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఇచ్చిన ఈ వీడియో వర్ణమాల గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అక్కడ వర్డ్స్ కానీ ఏ లెటర్స్ని ఎలా పిలుస్తాము, ఏ లెటర్స్ని ఎందులోకి ఎందులో సిగ్రిగేట్ చేసాము, అండ్ తర్వాత అసలు ఎన్ని ఉంటాయి, ఏవి ఎన్ని ఉంటాయి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ద ఆన్సర్ ఈజ్ ఉష్మాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ష, ష, స, హ. వీటిని ఉష్మాలు అని పిలుస్తారు. ఉష్మాలు. కింది వాటిలో అనునాసికాలు గుర్తించండి. ఆప్షన్ ఏ న్య, న్య, అన, ఆప్షన్ బి నా, మా, అన, ఆప్షన్ సి న్య, న్య, అన, నా, మ. అనునాసికాలు అంటే వీటిని మనం ముక్కు సహాయంతో పలుకుతూ ఉంటాము. ఇవి ఎన్ని ఉంటాయి మొత్తం అని అడగచ్చు. 5. ఎన్ని ఉంటాయి అనునాసికాలు? 5. సో ఆల్రెడీ మీకు ఆన్సర్ అర్థమై ఉండొచ్చు, ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 12. అక్షరాల సముదాయాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ అక్షరమాల, ఆప్షన్ బి వర్ణమాల, ఆప్షన్ సి ఏ మరియు బి. చాలామంది నా వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు అండ్ షేర్ చేయడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే డైలీ అప్డేట్స్ నేను ఏమేమి ఇస్తున్నానో టెట్, డిఎస్సి అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి అనేది మీకు వస్తుంది.
పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. ఆల్ నోటిఫికేషన్ అని వస్తుంది కదా, ఆల్ని క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో వెంటనే మీరు చూడొచ్చు. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. ఏ మరియు బి రెండు సరి అయినవి. అక్షరాల సమూహాన్ని అక్షరమాల అంటాము, వర్ణమాల అని కూడా పిలుస్తాము. క్రింది వాటిలో హల్లులకు గల మరొక పేరు ఏమిటి? ఆప్షన్ ఏ స్వరాలు, ఆప్షన్ బి వ్యంజనాలు, ఆప్షన్ సి ఉస్మాలు. అచ్చులను స్వరాలు అని పిలుస్తాము. ఉష్మాలు అంటే ఆల్రెడీ పైన చెప్పాను కదా ఫ్రెండ్స్, షా, షా, సా, హ, ఈ నాలుగిటిని ఉష్మాలు అని పిలుస్తాము. అంటే ఇప్పుడు హల్లులకు ఉన్న మరొక పేరు వ్యంజనాలు. ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. హల్లులను వ్యంజనాలు అని కూడా పిలుస్తారు. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే కమెంట్ చేయండి. స్థిరములు ఎన్ని? స్థిరములు ఎన్ని? ఆప్షన్ ఏ 34, ఆప్షన్ బి 8, ఆప్షన్ సి 12. స్థిరములు ఎన్ని? గెస్ ద ఆన్సర్ ఫ్రెండ్స్. నౌ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 8. క్వశ్చన్ నెంబర్ 15. తెలుగు భాషా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్ ఏ ఆగస్ట్ 29, ఆప్షన్ బి సెప్టెంబర్ 6, ఆప్షన్ సి జనవరి 8. ఇక్కడ తెలుగు సబ్జెక్ట్ కాబట్టి తెలుగుకు సంబంధించి రిలేటెడ్ ఎవ్రీథింగ్ వదలకుండా ఇస్తాను ఫ్రెండ్స్. కంటెంట్ ప్రతిదీ మీకు ఇన్ డీటెయిల్గా ఇవ్వడం జరుగుతుంది. మీరు చేయాల్సింది ఒక్కటే, నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి నా వీడియోస్ని. మీకు కంటెంట్ కనుక నచ్చినట్టయితే కమెంట్ చేయండి. అండ్ మీకు ఏదైనా ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్ కావాలన్నా అండ్ ఏదైనా ఎక్స్ప్లెనేషన్ కావాలన్నా మీరు కమెంట్ చేయొచ్చు. తప్పకుండా నేను అది మీకు ఇవ్వడానికే ప్రయత్నిస్తాను. 100% ఎఫర్ట్ పెడతాను. ఇక్కడ తెలుగు భాషా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాము అంటే ఆప్షన్ ఏ ఆగస్ట్ 29. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఆగస్ట్ 29. తెలుగు భాషా దినోత్సవం ఆగస్ట్ 29. తెలుగు భాషా దినోత్సవం ఎవరి జయంతి సందర్భంగా జరుపుకుంటారు? ఆప్షన్ ఏ గిడుగు వెంకటరామమూర్తి, ఆప్షన్ బి నన్నయ్య, ఆప్షన్ సి వేమన. వేమన పద్యాలు మీకు తెలిసే ఉంటాయి. అందులో నుంచి కూడా పద్యం ఇచ్చి కింద క్వశ్చన్స్ అడగచ్చు, పారాగ్రాఫ్ ఇచ్చి కింద క్వశ్చన్స్ అడగచ్చు. ప్రతిదీ చూసుకోండి. తెలుగు భాషా దినోత్సవం ఎవరి జయంతి సందర్భంగా జరుపుకుంటాం? ఎప్పుడు జరుపుకుంటాం? ఆగస్ట్ 29. ఎవరి జయంతి? ఆప్షన్ ఏ గిడుగు వెంకటరామమూర్తి. ఆయన జయంతి సందర్భంగా మనము తెలుగు భాషా దినోత్సవాన్ని ఆగస్ట్ 29వ తేదీన జరుపుకుంటాము. తెలుగు భాషకు ప్రాచీన భాషా హోదా ఎప్పుడు వచ్చింది? ఆప్షన్ ఏ 2008, ఆప్షన్ బి 2019, ఆప్షన్ సి 2009. బేసిక్గా మీకు ఒకటి చెప్పాలి మై డియర్ ఆస్పిరెంట్స్, మనము డిఎస్సి టెట్ అనేది ఒకసారి రాసి ఒక 1 year హార్డ్ వర్క్ చేస్తే వచ్చేది కాదు. డైలీ మనం ప్రాక్టీస్ అనేది చేయాలి. సాధన ఇంపార్టెంట్, ఇక్కడ పేషెన్స్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆస్పిరెంట్స్గా మనకు ఉండాల్సింది ఓపిక. ఒకసారి ఫెయిల్ అయ్యాము, ఒకసారి ఏదో సక్సెస్ అవ్వలేదు అని చెప్పి డిప్రెస్గా ఫీల్ అవ్వకూడదు. మళ్ళీ ట్రై చేయాలి. మోటివ్గా ఉండాలి, చాలా స్పోర్టివ్గా తీసుకోవాలి. ఒక్క బిట్ కూడా వదలకుండా ప్రతీది ఇంపార్టెంటే. అంటే ఇక్కడ ఇదేంటి చిన్న బిట్టే కదా అని చూసుకోము, అదే బేసిక్గా టచ్ అవుతుంది. అండ్ కొన్ని క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే చందనిది, క్రింది వాటిలో కానిది గుర్తించండి అని అడుగుతాడు. అందుకే నేను ప్రతి వీడియోలో చెప్తూ వస్తున్నాను, క్వశ్చన్ పూర్తిగా చదవండి. ఫస్ట్ క్వశ్చన్ పూర్తిగా చదివిన తర్వాత ఎక్కువగా టైం సేవ్ అవ్వాలి అంటే ఎలిమినేషన్ ప్రాసెస్ యూజ్ చేయండి. ఇలాంటి ఇయర్స్ ఏదన్నా ఇచ్చినప్పుడు రిలేటెడ్ అంటే దగ్గరగా ఉండేది చూసుకోండి. ఇప్పుడు 2008, 2009 బోత్ ఆర్ సిమిలర్, దగ్గరగా ఉన్నాయి, అంటే నియర్ బై ఉన్నాయి. 2019 అనేది చాలా డిఫరెన్స్ ఉంది. సో ఇన్ దిస్ బీట్ వీ హ్యావ్ టు ఎలిమినేట్ ఆప్షన్ బి. ఆప్షన్ బిని తీసేద్దాం. అంటే ఆన్సర్ ఎక్కడ ఉంటుంది? ఏ ఆర్ సిలోనే ఉంటుంది కదా. ఇందులో నుంచి చూస్ చేసుకోవడం ఈజీ. అంటే ఒకటి ఎలిమినేట్ చేసాము అంటే ఆల్మోస్ట్ కొంచెం టైం సేవ్ అయినట్టే. సో ఇన్ దిస్ క్వశ్చన్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 2008. తెలుగు భాషకు ప్రాచీన భాషా హోదా 2008వ సంవత్సరంలో వచ్చింది. దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పిన వారు ఎవరు? ఆప్షన్ ఏ బద్దెన, ఆప్షన్ బి శ్రీకృష్ణదేవరాయలు, ఆప్షన్ సి పోతన. దేశ భాషలందు తెలుగు లెస్స. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి శ్రీకృష్ణదేవరాయలు. దాశరథి శతక రచయిత ఎవరు?
ఆప్షన్ ఏ కంచర్ల గోపన్న, ఆప్షన్ బి బద్దెన, ఆప్షన్ సి తిక్కన. దాశరథి కరుణాపయోనిధి, ఇవి చూస్తూ ఉంటాం కదా, వింటూ ఉంటాం కదా. ఈ పద్యాలు రాసింది ఎవరు అంటే ఆప్షన్ ఏ కంచర్ల గోపన్న. క్వశ్చన్ నెంబర్ 20. దిస్ ఈస్ ద లాస్ట్ రిలేటెడ్ బిట్ ఫ్రెండ్స్. అంటే ఇది టచ్ అయిందని చెప్తున్నాను. ఖచ్చితంగా మీకు టెట్లో కానీ డిఎస్లో కానీ ఇది కనిపించవచ్చు. సో ఇక్కడ మనం టెట్కి ప్రిపేర్ అవుతున్నాము అంటే ఆల్మోస్ట్ మన ప్రిపరేషన్ 80% రిలేటెడ్ ఆన్ డిఎస్సి. టెట్లో మనం ఏదైతే ప్యాసివ్గా తీసుకొని చాలా ప్యాషన్ తోటి నేర్చుకుంటామో ఆ బిట్స్లో ఆల్మోస్ట్ సగం బిట్స్ మనకి డిఎస్సిలో చూస్తాము, కనిపిస్తాయి. అంటే టెట్కి చదివేటప్పుడే మనం డిఎస్సికి చదువుతున్నాము అనే ఆలోచన విధానంతో, అనే క్రమశిక్షణతో ఒక టైం టేబుల్ వేసుకొని చదవాలి. ఏదో టెట్ క్వాలిఫై అవుతాం కదా, తర్వాత టైం ఉంటుంది అప్పుడు డిఎస్సికి చూసుకుందాం అని అంటే ఇట్ ఈస్ ద రాంగ్ స్టెప్ ఫ్రెండ్స్. సో అలా చేయకండి. టెట్కి ప్రిపేర్ అయ్యేటప్పుడే మీరు చాలా చాలా ఏమంటారు, ఈ డిసిప్లైన్ తోటి ఏ వర్క్ చేసినా డిసిప్లైన్తో చేయాలి మనము, అప్పుడే సక్సెస్ అవుతాము. ఫస్ట్ ఆ వర్క్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. సెకండ్ థింగ్ డిసిప్లైన్ ఇంపార్టెంట్. యాస్పిరెంట్స్ అంటే ఆల్మోస్ట్ చాలా క్రాస్ చేసి వచ్చాం, చాలా చూసి ఉంటాం మనం లైఫ్లో. సో మనకి డిసిప్లైన్ ఉంటేనే మనం ఏదైనా అచీవ్ చేయగలము. నేనైతే దాన్ని చాలా వరకు నమ్ముతాను ఫ్రెండ్స్, మీరు కూడా ఫాలో అవ్వండి. క్వశ్చన్ నెంబర్ 20. ఆంధ్ర కవితా పితామహుడు ఎవరు? ఆప్షన్ ఏ అల్లసాని పెద్దన, ఆప్షన్ బి వేమన, ఆప్షన్ సి శ్రీనాథుడు. క్రింది వానిలో ఎవరిని మనము ఆంధ్ర కవితా పితామహుడు అని సంబోధిస్తాము? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అల్లసాని. వారిలో అభినవ దండి అని ఎవరిని అంటారు? ఆప్షన్ ఏ ఎర్రన, ఆప్షన్ బి బద్దెన, ఆప్షన్ సి తిక్కన. అభినవ దండి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి తిక్కన. అక్కడ ఆప్షన్ వచ్చేసి తిక్కన ఫ్రెండ్స్. అభినవ దండి తిక్కన. క్రింది వాణిలో తిక్కనకు కల బిరుదు ఏది అని కూడా అడుగుతాడు. అభినవ దండి. వాటిలో వేటిని అచ్చులు లేకుండా ఉచ్చరించలేము? ఆప్షన్ ఏ స్వరాలు, ఆప్షన్ బి హల్లులు, ఆప్షన్ సి ఉభయాక్షరాలు. గెస్ ద ఆన్సర్ మై డియర్ యాస్పిరెంట్స్. క్రింది వాటిలో వేటిని అచ్చులు లేకుండా ఉచ్చరించలేము? చూడండి, ఉచ్చరించగలము అని అడగలేదు, ఉచ్చరించలేము, నెగిటివ్ సైన్. ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి హల్లులు. అచ్చులు లేకుండా మనము హల్లులని ఉచ్చరించడం చాలా కష్టం. ఉభయాక్షరాలు ఎన్ని ఉంటాయో మీకు తెలిసినట్టయితే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. తూర్పు ఇటాలియన్ భాషను గుర్తించండి. ఆప్షన్ ఏ ద్రావిడ భాష, ఆప్షన్ బి తెలుగు భాష, ఆప్షన్ సి సంస్కృతం. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ స్టార్ట్ అయిన తర్వాత ప్రతి ఒక్కరూ తెలుగును మర్చిపోతున్నారు. అంతరించిపోతున్న భాష ఏది అంటే నేనైతే తెలుగు అని చెప్తాను. ఎందుకు అంటే ఏపీ తెలంగాణ స్టేట్స్కి మదర్ టంగ్ తెలుగు అయినప్పటికీ ఈ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కాంపిటీషన్ పెరిగిపోయి పిల్లలకి ఎలా ఉందంటే, నా ఎక్స్పీరియన్స్లో 8th 9th వాడికి వర్ణమాల, అచ్చులు, హల్లులు, చిన్న చిన్న పదాలు నేర్పించాల్సిన పరిస్థితి ఉంది. సో తెలుగు అనేది ఎంత ఇబ్బందికరంగా తయారైందో పిల్లలలో చూడండి. ప్రతిదీ ఇంపార్టెంటే మన లైఫ్లో. ఏది రాకపోయినా వీఆర్ ద లూజర్స్. ప్రతిదీ కూడా మనం చేయాల్సిందే, నేర్చుకోవాల్సిందే. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి తెలుగు భాష. తూర్పు ఇటాలియన్ భాష, ఇట్ ఈజ్ నథింగ్ బట్ తెలుగు భాష. నెంబర్ 24. అక్షరాలకు రూపాన్ని ఇచ్చేదాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ భాష, ఆప్షన్ బి శబ్దం, ఆప్షన్ సి లిపి. అక్షరాలకు ఒక రూపాన్ని ఇచ్చేది, బ్యూటిఫుల్గా మన హ్యాండ్ రైటింగ్ని తయారు చేసేది ఆప్షన్ సి లిపి. ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. ఇది వాటిలో ఎడమ నుండి కుడికి వ్రాయబడేది ఏది? ఆప్షన్ ఏ సంస్కృతం, ఆప్షన్ బి హిందీ, ఆప్షన్ సి తెలుగు. ఎడమ నుండి కుడికి రాస్తాము, అది ఏ భాష? ఇఫ్ యూ నో ద ఆన్సర్ ప్లీజ్ కమెంట్ టు మీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి తెలుగు. నెక్స్ట్ క్వశ్చన్. అన్ని అక్షరాలకు మూల స్వరం ఏది? ఆప్షన్ ఏ ఈ, ఆప్షన్ బి ఈ, ఆప్షన్ సి ఆ. అన్ని అక్షరాలకు మూల స్వరం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఆ.
గుర్తులను ఏమంటారు? ఆప్షన్ ఏ అక్షరాలు, ఆప్షన్ బి హల్లులు, ఆప్షన్ సి గుణింతాలు. అచ్చుల గుర్తులను ఏమంటారు? ఆన్సర్ ఈస్ గుణింతాలు. ఆప్షన్ సి. గుణింతాలు అంటే ఏంటి? అచ్చుల గుర్తులు. క్వశ్చన్ నెంబర్ 28. వర్ణమాలపై పట్టు ఉండడం వల్ల ఏది సులభంగా అర్థమవుతుంది? ఆప్షన్ ఏ వాక్యం, ఆప్షన్ బి భాష, ఆప్షన్ సి వ్యాకరణం. వర్ణమాలపై పట్టు ఉండడం వల్ల ఈజీగా అర్థమయ్యేది ఏమిటి? వ్యాకరణం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 29. ద్రావిడ భాషలో ప్రముఖ భాష ఏది? ఆప్షన్ ఏ తెలుగు, ఆప్షన్ బి హిందీ, ఆప్షన్ సి సంస్కృతం. ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ తెలుగు. దిస్ ఈస్ ద లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ వీడియో. ఓవరాల్ 30 బిట్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. పూర్వం పండితులు గురుకులాల్లో ఏ భాషలో బోధించేవారు? ఆప్షన్ ఏ సంస్కృతం, ఆప్షన్ బి తెలుగు, ఆప్షన్ సి ద్రావిడ. దేవస్థానాల్లో పండితులు ఏ భాషను పూర్వం వాడేవారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సంస్కృతం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ and like my videos. Share with your DSC, TET and all competitive exams preparing friends. Support my channel.